హాయ్ హలో నమస్తే. నేనండి రేఖాని, దుబాయ్ షార్జా నుంచి. అందరూ ఎలాగున్నారండి? మేము కూడా బాగున్నాము. ఈరోజు లంచ్ చూపిస్తాను రండి. చూడండి, అన్నము ఇది పాప నేనే కాబట్టి అన్నం మాత్రం కొంచెమే వండానండి. అలాగే ఇది పప్పు అండి. మన సోయా ఆకు ఉంటుంది కదండి, సోయా ఆకు తెలుసా? అది సోంపు ఉంటుంది కదా, దాని ఆకండి. ఆకు టమాటాలు వేసి పప్పు చేశానండి. బాగా గట్టిగా, చాలా టేస్ట్గా ఉందండి ఇది. అలాగే ఇది వచ్చి అరటికాయ, కందనగడ్డ ఉంది కదండి, దాన్ని పెందెలమా ఏదో అంటారు, నాకు తెలియదు. దాన్ని తాలింపండి, పచ్చి కొబ్బరి చేశానండి. అలాగే ఇంట్లో పెరుగు ఎక్కువ మిగిలిందండి. నిన్న చికెను అవన్నీ చేశాను కాబట్టి ఎవరు అసలు పెరుగు వేసుకోలేదన్నమాట. అందుకని పెరుగు ఎవరు తినరు, అందుకని పెరుగు పచ్చడి చేశానండి, ఎవరైనా తింటారని. అలాగే ఇవి నత్తలు అండి, పప్పులోకి నత్తళ్ళు ఫ్రై చేశానండి. చూడండి, ఒక్కొక్క నత్తళ్ళండి బాగా మసాలా వేసి ఫ్రై చేశానండి. కరుము తింటే బాగుంటాయండి. నేను తిన్నండి, మా ఆయనతో చేశాను. అలాగే చూపించాను కదా. అలాగే ఇది ఫిష్ కర్రీ అండి. పక్కన షార్జా, దుబాయ్లో అంటే అందరూ ఎక్కడెక్కడ మనుషులు అంటే అందరు జాతి వాళ్ళు, అందరూ డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళు అంతా కలిసి ఉంటామండి. అందుకని ఫుడ్ అక్కడ ఇక్కడ ఇచ్చి పుచ్చుకోవడానికి అలవాటు అనమాట. వాళ్ళు మా కేరళ ఫుడ్డు, ఆంధ్ర ఫుడ్డు వాళ్ళు తింటారు, వాళ్ళ బెంగాలీ ఫుడ్డు అలాగే మేము తింటామండి. ఇక్కడ అందరూ మిక్స్ ఉన్నారు, కేరళ, పాకిస్తానీ, బంగ్లాదేశ్ అంతా మిక్స్ ఉన్నారండి బిల్డింగ్లో. ఆవిడ పొద్దున ఫిష్ కర్రీ ఇచ్చిందండి. చూడండి, ఫిష్ కర్రీ, ఫిష్ పెద్ద ఫిష్ లేదా దాన్ని హిందీలో ఏమంటారంటే రూయి అంటారు. ఆ ఫిష్ ఇచ్చిందండి. దాంట్లో అన్ని వెజిటేబుల్ వేసింది, ఇవన్నీ వేసి చేసి ఇచ్చిందండి పొద్దున్నే తినమని. అలాగే ఇది వచ్చి చికెన్ గోంగూర పచ్చడి అండి, నిలువ పచ్చడి ఇది. ఇంకా అలాగే ఇవి అరటిపళ్ళు. చూడండి, మీరు ఎప్పుడన్నా చూశారో లేదో ఇంత పెద్దగా అరటిపండ్లు. చూడండి, కేరళ వాళ్ళవి అరటిపండ్లు ఎంత పెద్దగా, ఒక్క పండు తింటే చాలండి, కడుపు ఫుల్ అయిపోతుంది. ఇక్కడ ఇలాగ దొరుకుతాయండి అరటిపండ్లు, ఎంతెంత పెద్దగా ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి అరటిపండ్లు. ఇవేనండి ఈరోజు మా లంచ్. ఓకేనండి, రండి తిందాం అందరూ. నచ్చితే కానీ లైక్ చేయండి ఈ రేఖకి. థ్యాంక్ యూ అండి.